పూరి జగన్నాథ్ శ్రీకృష్ణ రథయాత్ర జూలై 10న మోసం దేవరకొండకు రానుండడంతో రథయాత్రను విజయవంతం చేయడం కోసం సోమవారం స్థానిక వాసవి కళ్యాణ మండపంలో కమిటీ సమావేశం అధ్యక్షులు చీదెల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రథయాత్ర నిర్వహణ ఏర్పాట్లు చందాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. పోస్టర్ని ఆవిష్కరించారు. మహిళా కమిటీలకు రసీదు పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చీదెల వెంకటేశ్వర్లు, కార్యదర్శి నక్కా వెంకటేష్, కోశాధికారి నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, పుండా వెంకటేశ్వర్లు, తాడిశెట్టి సుదర్శన్, వాస వెంకటేశ్వర్, నీల సంజీవ్ కుమార్, ఇల్లందుల శ్రవణ్ కుమార్, సిరిపోతి శ్రీరాములు, కమిటీ చైర్మన్ చెరుపల్లి జయలక్ష్మి, అధ్యక్షులు కో చైర్మన్ గోవింద్ శైలజ, అధ్యక్షులు గుమ్మడివెల్లి మహాలక్ష్మి, కార్యదర్శి మోర శ్రీదేవి, కోశాధికారి బెల్లిద మాధవి, పంగడూరు లింగయ్య, సముద్రాల ప్రభాకర్, కర్ణాటి జనార్దన్, శీల ధర్మయ్య, ఎన్ఎన్ చారి, వెంకటేష్ యాదవ్, కొత్త సుబ్బారావు, చీతెర శ్రీదేవి, గర్లపట్టి రజని, శీల సముద్రాల, రేణుక, కొంచుకూరి శిరీష తదితరులు పాల్గొన్నారు. అంటే స్పెసిఫిక్గా తిరగకుండా తిరుగుతున్నప్పుడు అది ఈ పని కూడా అయిపోతుంది. మన 20 వాళ్ళకి సంబంధించి మీరు ఇప్పుడు ఒక్కొక్క బజార్లో ఇద్దరు ఉన్నారు, మరి ఆడ మీరు అడ్వాన్స్గా టచ్ చేస్తారు కాబట్టి దీన్ని ఎట్లా చేస్తారు? 20 వాళ్ళకి సంబంధించి గాంధీ గారు, హనుమాన్ గారు, దేవుడి బజారు, వాసన్ గారు ఇక్కడ మ్యాక్సిమం మరి అట్లా చేస్తారో మీరు ఎట్లా ఏ విధంగా చేయాలనుకునేదాన్ని మీరు అల్లకెళ్ళి మీరు ఎంత చేయాలనుకునే మీరు డిసైడ్ చేయండి. మీకు సంబంధించిన సభ్యులు మీరు అయ్యి కానీ సాధ్య సహకారాలు పూరి జగన్నాథ్ ఒడిశాలో ఇస్తే మహబూబ్ నగర్ కానీ సూర్యాపేట కానీ అందరికంటే టాప్ మనమే అవుతాం. ఈ యొక్క మీటింగ్లో వాళ్ళు మనకు ఇస్కాన్ టెంపుల్ కుక్కర్పల్లి వారు దేవరకొండకు వచ్చేసి వారికి మనకు మార్గదర్శనం చేశారు. ప్రోగ్రాం ఎట్లా చేశారు దానిలో భాగంగానే ఉన్నారు. అందరితో పాటు కమిటీని ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో సుమారు ఒక 15,000 మందిని దేవరకొండకు రప్పియాలనేటువంటి ఉద్దేశం. పరిసర గ్రామం మనము యాత్ర చేయాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అప్పచెప్తున్నాం. దాంట్లో భాగంగా గ్రామంలో రథయాత్ర జరిగేటప్పుడు, శోభాయాత్ర జరిగేటప్పుడు మహిళలు మంగళహారతులు, రథం వచ్చేటప్పుడు ముందల నీళ్లు ఆరోగ్యం చేయడము, ఆరోగ్యం తీసుకురావడము, కొబ్బరికాయలు కొట్టడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ మీ ద్వారానే జరుగుతాయి. కాబట్టి దాంట్లో భాగంగా మిమ్మల్ని ఎక్కువగా ప్రముఖ పాత్ర వహించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అది కార్యక్రమం ఉంటుంది. అది మన సాయి శివ గార్డెన్స్లో ఏర్పాటు చేశాము. యాక్చువల్గా అది బాయ్స్ స్కూల్లో ఎప్పుడో ఏర్పాటు చేయాలా, సీజన్ వర్షాకాలం కాబట్టి ఏ టైం ఎప్పుడు తెలియదనే ఉద్దేశంతో దాన్ని సాయి శివ గార్డెన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 1,116 రూపాయలు చెల్లించినటువంటి భార్యాభర్తలకు ఎంట్రీ ఉంటుంది. ఆ హారతి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తదుపరి వాళ్ళకు అక్కడ టిఫిన్ కూడా అల్పాహారం ఏర్పాటు చేస్తాం. ఒక హారతి ఇస్తాం, ప్రతి వ్యక్తికి హారతి ఇస్తాం. ఈ 1,116 చెల్లించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హారతి పెట్టిస్తాం. దానికి సంబంధించిన ఒత్తి, నూనె అవన్నీ కూడా మేమే ఏర్పాటు చేస్తాం. మీరు అక్కడికి రావడం వరకే ఉంటుంది. తదుపరి ఈ హారతి ప్లేటు ఇవ్వడం వాళ్ళు తీసుకెళ్ళవచ్చు. అది కార్యక్రమం యొక్క ఉద్దేశం.